కార్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా విషయాలు పరిశీలిస్తుంటారు. ముఖ్యంగా అన్ని డ్యామేజ్లు కవర్ అయ్యేలా పాలసీ తీసుకుంటారు. కానీ దీనివల్ల ప్రీమియం పెరుగుతుంటుంది. కొన్ని జాగ్రత్తలు మరికొన్ని టిప్స్ పాటిస్తే ప్రీమియం ఖర్చు కొంత తగ్గించుకోవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది నో క్లెయిమ్ బోనస్. అంటే పాలసీ తీసుకున్న మొదటి ఏడాది ఎలాంటి క్లెయిమ్లు చేయకపోతే తర్వాతి ఏడాది ప్రీమియంపై 20% డిస్కౌంట్ ఇస్తాయి. అలా 2 ఏళ్లకు 25%, 3 ఏళ్లకు 35%, 4 ఏళ్లకు 45%, 5 ఏళ్లు మించితే 50% వరకు నో క్లెయిమ్ బోనస్ ఇస్తాయి. ఈ డిస్కౌంట్ రావాలంటే చిన్న చిన్న క్లెయిమ్ల జోలికి వెళ్లొద్దు. ముఖ్యంగా మీ ప్రీమియం మొత్తానికి మించి ఖర్చు చేయాల్సి వస్తే తప్ప క్లెయిమ్ చేసుకోవద్దని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. రెండవది మంచి డ్రైవింగ్తో తక్కువ ప్రీమియం. బీమా కంపెనీలు సాధారణంగా పే యాజ్ యూ డ్రైవ్ విధానం అనుసరించి పాలసీలను అందిస్తుంటాయి. అంటే మీ డ్రైవింగ్ డేటా ఆధారంగా ప్రీమియంను నిర్ణయిస్తాయి. మీ డ్రైవింగ్ నైపుణ్యం బాగుంటే ప్రీమియం తగ్గుతుంది. మూడో విధానం సరిపోల్చడం. ఆన్లైన్లో వివిధ కంపెనీల పాలసీలను సరిపోల్చాలి. దీనివల్ల ఎక్కడ తక్కువ ప్రీమియం ఎక్కువ ప్రయోజనాలున్నాయో తెలుస్తుంది. దీనితో పాటు కార్లో ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన యాంటీ థెఫ్ట్ అలారం డివైజులు పెట్టుకున్న ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం తగ్గిస్తుంటాయి. వాలంటరీ డిడక్టబుల్తో కూడా ప్రీమియం తగ్గించుకోవచ్చు. దీనర్థం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఖర్చులో కొంత మొత్తాన్ని మీరు భరిస్తామని అగ్రిమెంట్ చేసుకోవడం. అలాగే ఎలాంటి ఆలస్యం చేయకుండా పాలసీ రెన్యువల్ చేస్తే బీమా కంపెనీలు కాస్త డిస్కౌంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.